ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, భక్తుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. ప్రజలారా, మనము దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనము ఈ లోకంలో మన దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి, అనగా శరీరరీతిగా దూరంగా ఉన్నామని ఎరిగి, ఆత్మానుసారంగా మన దేవునికి మనము దగ్గరయ్యి ఈ లోకంలో మనము దేవునితో నడవవలెను. సహవాసం అనగా ఉదయము ప్రార్థించుకున్నాం, సాయంత్రము వాక్యము చదివాము, రాత్రి నిద్రకు ముందు ప్రార్థించుకున్నాము అని మాత్రమే కాదు గాని దినమంతయు మన దేవునితో గడపటమే సహవాసము. అనగా ప్రభువుతో మాట్లాడుకోవటము, ఆయనను కీర్తించడము, స్తుతించడము, మన పనుల్లో దేవుని సహాయము అడుగుటము, మొరపెట్టుకోవటము, దేవుని ఆలోచనలు అడిగి ఆయన చిత్తము అడిగి నడుచుకోవటము, ఇవన్నీ లోకంలో పెద్దగా అరుస్తూ చేయలేము గనుక మన హృదయంలోనే వీటిని జరిగిస్తూ ఎడతెగక దినమంతటా ప్రభువుతో నడవవలెను. మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మనము ఎక్కడున్నా దేవునితో సహవాసము మాత్రము మానకూడదు. మరియు మనము అట్టి సహవాసము కలిగి ఉండటలేదు. దేవునికి ప్రార్థన చేయుటకే సమయము లేదని మరి సహవాసము ఎలాగున కలిగియుందుమని అనుకోకుడి. మన ఆధ్యాత్మిక జీవితము బలపడాలంటే మన దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి. మన దేవుణ్ణి విడిచి ఇప్పటికే మనము ఎంతో దూరము వెళ్ళిపోయి ఉన్నాము. ఆయన పిలుస్తున్నా పలుకుటలేదు. ఆయన మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా మనము దేవునికి దొరకనంతగా ఈ లోకంలో తిరుగుచున్నాము. శ్రమల్లో, చిక్కుల్లో మనము ఉన్నప్పుడు మనల్ని ఆదుకోవాలని తన చేతిని దేవుడు చాచియున్నాడు గాని ఆయన యొక్క దక్షిణ హస్తము కాదనుకొని, ఆయన బలమైన హస్తము కాదనుకొని, ఆయన మన కొరకు చాచిన చేతులను తృణీకరించి లోకము తట్టు, మనుషుల తట్టు, పాపము తట్టు తిరుగుచున్నాము. దేవుని బిడ్డలమని పేరే గాని నిజముగా అంధకారంలో నడుస్తూ చీకటి క్రియల్లో పాలిభాగస్తులమై ఎండిపోయిన భక్తి జీవితమును, చల్లారిన భక్తి జీవితమును మనలో అనేక మందిమి కలిగి ఉన్నాము. హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను. 1 సంవత్సరము, 1 రోజు, 6 నెలలు కాదు, 300 సంవత్సరములు దేవునితో నడిచెను. చివరికి తాను పొందుకున్న గొప్ప ఫలమేమనగా దేవుడే అతన్ని కొనిపోయెను. 365 సంవత్సరములు తాను ఈ లోకంలో దేవుని కొరకు జీవించెను. అలాగుననే ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా జీవిస్తే, దేవునితో నడిస్తే మాకేమి వస్తుందని అనుకోకుడి. మనల్ని కూడా దేవుడు తన పరలోక రాజ్యంలోనికి తీసుకొని పోవును. పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ దేవునితో సంతోషంతో, ఆనందంతో మనము సమయము గడుపుతూ యుగయుగములు, తరతరములు జీవించుదుము. మరి ఈ లోకంలో దేవునితో సహవాసము కలిగి ఉండని వారిగా, ఆయనని ప్రేమించని వారిగా ఉంటే మరి పరలోకంలో ఎలాగున జీవించుదుము? గనుకనే ఇప్పటికే మనలో అనేక మందిమి దేవుణ్ణి విడిచి తిరిగే వారంగా ఉన్నాము. దూరమైన మనము మరలా దేవుని దగ్గరకు చేరుదాం. ఆయన మనల్ని చేర్చుకొని మన జీవితాన్ని తిరిగి కట్టి మనతో ఉండి మనల్ని నడిపించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ లోకంలో అనవసరమైన వాటికి ఎంతో సమయము గడిపి మా సమయమును వృధా చేసుకుంటున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము దేవా. మిమ్మను ప్రేమించే భక్తిని మాకు దయచేయుము. మిమ్మను గణపరిచే జీవితమును మాకు దయచేయుము. మీ కంచెను దాటి వెళ్ళిపోక ఎల్లప్పుడూ మీరు కాచే మందులో మీతోనే సహవాసము చేస్తూ మీతోనే నడుచుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, మా తప్పును మేము తెలుసుకొని మరలా మీ యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి మీకిష్టలుగా జీవించేవారంగా ఉనుటకు, మీతో సహవాసము కలిగి ఉండేవారంగా ఉనుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.